కోర్టు చిత్రంతో గుండెలు గెలిచిన హర్ష్ రోషన్ శ్రీదేవి అప్పల జోడి మళ్లీ సందడి చేరుంది. కొత్త చిత్రం బ్యాండ్ మేళం ప్రేమ సంగీతం సంస్కృతితో నిండిన కథతో రాబోతోంది. ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. పూర్తి వివరాలు చూద్దాం. కోనా ఫిల్మ్ కార్పొరేషన్ సమర్పణలో రాబోతున్న బ్యాండ్ మేళం చిత్రం తెలంగాణ నేపథ్యంలో సాగే ప్రేమ కథ. హర్ష్ రోషన్, శ్రీదేవి అప్పల జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ జవ్వాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కావ్య, శ్రవ్య నిర్మాతలుగా, శివరాజు ప్రణవ్ సహ నిర్మాతగా, మాంగో మాస్ మీడియా సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ప్రతి బీట్ లో భావోద్వేగం అనే ట్యాగ్ లైన్ తో ఈ చిత్రం సంగీతం సంస్కృతితో ప్రేక్షకులను ఆకట్టుకోనుంది. ఫస్ట్ లుక్ లో విజయ్ బుల్గానిన్ స్వరపరిచిన మధురమైన సంగీతం, తెలంగాణ నేపథ్యంలో హర్ష్, శ్రీదేవి జంట కెమిస్ట్రీ ఆకట్టుకుంది. కోర్టు చిత్రంతో హిట్ కొట్టిన ఈ జోడీ మరోసారి మ్యాజిక్ చేయనుంది. సంగీతం, ప్రేమ, సంస్కృతి అంశాలతో ఈ చిత్రం యువతను ఆకర్షించేలా ఉంటుందని భావిస్తున్నారు. తేజ సజ్జా మరోసారి సంచలనం సృష్టించాడు. 2 వరుస $2 మిలియన్ చిత్రాలతో నార్త్ అమెరికాలో రికార్డు సృష్టించిన రెండో హీరోగా నిలిచాడు. టైర్ 2 హీరోగా మరిన్ని మైలురాళ్లు చేరనున్నాడు. పూర్తి వివరాలు చూద్దాం. యువ హీరో తేజ సజ్జా నార్త్ అమెరికా బాక్సాఫీస్ లో సంచలనం సృష్టిస్తున్నాడు. వరుసగా 2 చిత్రాలతో $2 మిలియన్ మార్కును అందుకున్న తేజ నాని తర్వాత ఈ ఘనత సాధించిన రెండో హీరోగా నిలిచాడు. టైర్ 2 హీరోగా $2.5 మిలియన్, $3 మిలియన్ మైలురాళ్లను మొదటిసారి అందుకునే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. తేజ నటన, చిత్రాల ఎంపిక అతడి విజయానికి కీలకంగా నిలుస్తున్నాయి. హనుమాన్ చిత్రంతో భారీ విజయం సాధించిన తేజ తాజా చిత్రంతోనూ అదే ఊపును కొనసాగిస్తున్నాడు. అతడి నటనా నైపుణ్యం, విభిన్న కథల ఎంపిక ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ యువ హీరో భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ యాంటోనీ తన కుమార్తె మీరా గురించి భావోద్వేగంతో మాట్లాడారు. 2 ఏళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆయన ఆమెతో రోజు మాట్లాడుతానన్నారు. ఆయన భావోద్వేగ నోట్ హృదయాలను కదిలించింది. పూర్తి వివరాలు చూద్దాం. విజయ్ యాంటనీ తన కుమార్తె మీరా గురించి మరోసారి భావోద్వేగంతో స్పందించారు. 2 ఏళ్ల క్రితం ఆమె ఆత్మహత్య చేసుకోవడం ఆయన జీవితంలో తీరని లోటును మిగిల్చింది. మీరా ఇప్పటికీ నాతోనే ఉంది. రోజూ ఆమెతో మాట్లాడతాను అని ఆయన చెప్పారు. ఆ సమయంలో ఆయన రాసిన భావోద్వేగ నోట్ అందరి హృదయాలను కదిలించింది. మీరా జ్ఞాపకాలు ఆయనకు బలాన్ని, ప్రేరణను ఇస్తున్నాయని ఆయన తెలిపారు. సినిమా రంగంలో నటుడిగా, సంగీత దర్శకుడిగా విజయ్ యాంటనీ తన ప్రతిభను చాటుతూనే వ్యక్తిగత జీవితంలో ఈ బాధను ఎదుర్కొంటున్నారు. ఆయన ఈ బాధను అధిగమించి తన కళాత్మక ప్రయాణాన్ని కొనసాగిస్తున్న తీరు అభిమానులను కదిలిస్తోంది. మీరా స్మృతులు ఆయన జీవితంలో శాశ్వతంగా నిలిచిపోతాయని ఆయన చెప్పారు.